హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులూస్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను కొనసాగిస్తున్న కథ ప్రేమ చదరంగం పార్ట్ 2. అబ్బా, ఈ కథలోని ముందు భాగం చూడని వాళ్ళ కోసం కామెంట్లో లింక్ ఇచ్చాను. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. అబ్బా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి కథ మీద మీకున్న అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అబ్బా, మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? గమ్య ఎన్నో కలలతో ఎంతో సంతోషంతో తన బావతో పెళ్లి కోసం పెళ్లి పీటల మీద కూర్చుంటే గమ్య బావ విక్రమ్ ఆ పెళ్లి అతనికి ఇష్టం లేదు అంటూ, గమ్య మీద ప్రేమ అనే ఫీలింగ్ లేదంటూ, అలాగే తన అభిప్రాయం అడగకుండా పెళ్లి ఏర్పాట్లను చేసినందుకు వారిని నిందిస్తూ ఒక లెటర్ రాసి ఆ పెళ్లి నుండి వెళ్ళిపోతే, ఆ పెళ్లికి పిలవకుండానే వచ్చిన గౌరవే విక్రమ్ని ఏదో చేశాడు అంటూ గమ్య ఇంకా ఆమె తల్లిదండ్రులు అనడంతో, అలాగే అందరి ముందు అతన్ని అవమానిస్తూ అతని మీద చేయి చేసుకోవడంతో గౌరవ్ గమ్య మెడలో కోపంతో బలవంతంగా తాళి కట్టి ఆమెను అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే అది చూసి కూతురు జీవితం గురించి ఆలోచిస్తూ భరించలేని ఆమె తల్లి మాణిక్యం వెళ్తున్న కారు వైపే చూస్తూ ఒక్కసారిగా గుండె పట్టుకొని పడిపోతుంది. దాంతో కృష్ణారెడ్డి ఇంకా అక్కడ ఉన్న కొందరు ఆమెను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతారు. పెళ్ళికి వచ్చిన వారికి మాత్రం ఆ పెళ్లి భోజనాలు అరిగేదాకా మాట్లాడుకోవడానికి మంచి మసాలా మేటర్ దొరికేసరికే వారందరూ దాని గురించి నచ్చినట్లు చెబుతూ వారి కడుపులో ఉన్న నొప్పిని తగ్గించుకునే పనిలో పడ్డారు. మరోవైపు కారులో పోతున్న గమ్య గౌరవ్ నుండి తన చేతిని విడిపించుకోవడానికి నానా తిప్పలు పడుతూ ఉంటే, వెనక సీట్లో కూర్చొని ఉన్న వెంకట్రెడ్డి, యమున ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మనవడిని ఎలా ఆపాలో తెలియక అసలు వాళ్ళిద్దరూ చూస్తుంది నిజమా కాదా అనే భ్రమలో ఉన్నారు. గౌరవ్ మనస్తత్వం చాలా భిన్నంగా ఉంటుంది. అతను దేన్ని అంత త్వరగా అసలు కావాలి అనుకోడు. ఒకవేళ అలా అనుకుంటే దాన్ని అతను సాధించకుండా ఉండడు. గౌరవ్కి కోపం చాలా ఎక్కువ. ఆ కోపంలో అతనేం చేస్తాడో ఎలా మాట్లాడతాడో కూడా అతనికే తెలియదు. గౌరవ్కి ఈగో కూడా ఎక్కువే. అది ఎప్పుడూ అతని చుట్టూ వైఫైలా ఉంటుంది. అలాగే అతను ఎవ్వరికీ అర్థం కాడు. ఏ విషయం ఎవ్వరితో అంత త్వరగా ఓపెన్ అయి చెప్పడు. అతని స్వభావం తెలిసిన వెంకటరెడ్డి గమ్య జీవితం అతనితో ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటే, మరోవైపు ప్రగతికి మెలకువ రాగానే ఆమెతో మండపంలో జరిగింది మొత్తం గమ్య బెస్ట్ ఫ్రెండ్ అయిన సుజీ చెప్పేసింది. దాంతో అసలు ప్రగతికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. ఇంకోవైపు కార్ని ఊర్లో తన తాత ఇంటి ముందు గౌరవ్ ఆపి కార్ దిగుతూ ఉండగా గమ్య వెంటనే కార్ దిగి ఆమె తన ఇంటి దారి వైపు పారిపోవడానికి పరిగెత్తుతూ ఉంటే, గౌరవ్ ఆమెను వెంటపడి పట్టుకొని బలవంతంగా భుజాన వేసుకొని ఇంట్లోకి మోసుకుపోతూ ఉండగా గమ్య మాత్రం అతన్ని వదులు వదులు గౌరవ్ ప్లీజ్ వదులు అంటూ వీపు మీద 2 చేతులతో కొడుతూనే ఉంది. అయితే గౌరవ్ అమ్మమ్మ అతన్ని ఇంట్లోకి రానివ్వకుండా ఆపుతూ హారతి సిద్ధం చేసి తీసుకువచ్చి, అరే తనని కిందకి దించు అంటూ చెప్పగా గౌరవ్ విసుగ్గా, అమ్మమ్మ అలాంటివి ఇప్పుడు అవసరమా అంటుంటే, యమున అది మన ఆచారం రా, తప్పదు అనగానే గౌరవ్ ఇక తప్పదు అనుకుంటూ గమ్యను భుజం మీద నుంచి దించి ఆమె ఎటూ వెళ్ళిపోకుండా బలవంతంగా గమ్య భుజం చుట్టూ చెయ్యి వేసి ఆమెనే చూస్తూ, చూడు గమ్య, నువ్విప్పుడు అరచి గోల చేసిన ఏడుస్తూ ఉన్న మండపంలో ఎలా నీ నోటిని నేను మూయించానో ఇప్పుడు కూడా అలాగే చేస్తా అంటూ చెప్పగా గమ్య నోటిని చేతితో మూసుకొని బాధను ఆపుకోలేక లోపలే కుమిలి కుమిలి ఏడుస్తుంది. తనను అలా చూస్తుంటే ఆ పెద్దవాళ్లకు మనసు తరుక్కుపోతుంది. హారతి ఇవ్వడం అయిపోగానే గౌరవ్ గమ్యను ఒక రూంలోకి తీసుకుపోయి విసిరేసినట్లుగా మంచం వైపుకు నెట్టి అతను ఆరాంగా పక్కనే ఉన్న కుర్చీని లాక్కొని అందులో కూర్చుంటూ, ఇప్పుడు ఏడ్చుకో, తిట్టుకో, నీ ఇష్టం, ఎంత ఏడ్చుకోవాలనుకుంటే అంత ఏడ్చుకో, ఇక్కడ నిన్ను ఆపే వాళ్ళెవ్వరూ లేరు అంటూ ఆమెను చూస్తూ ఒక చిన్న కార్నర్ స్మైల్ ఇస్తూ చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూర్చున్నాడు కాలు మీద కాలు వేసుకొని.
అయితే గమ్య మాత్రం తన జీవితంలో జరిగింది తట్టుకోలేక తన బావ అలా చేశాడు అంటే మనసులో ఇప్పటికీ కూడా నమ్మలేకపోతూ ఉంటే మెడలో పచ్చటి పసుపు తాడు జరిగింది అంతా నిజం అంటూ భ్రమ కాదంటూ ఆమెను వెక్కిరిస్తున్నట్లు ఉంటే ఆమెకు అక్కడ ఉండడం ఇష్టం లేక ఆ గది నుండి వెళ్ళిపోతుంటే గౌరవ్ ఆమెను ఆపుతూ ఎలాంటి భావం లేకుండా ఆమెనే చూస్తూ చూడు గమ్య, ఇప్పుడు నువ్వు నా భార్యవి, ఎక్కడికి పోతున్నావు అంటుంటే గమ్య గౌరవ్ని అతని గుండెల మీద చేతులు వేసి తన దగ్గర నుంచి దూరంగా తోసేస్తూ ఆ రూమ్ నుండి వెళ్ళిపోతుంటే అతను ఆమె నెట్టిన ఊపును ఆపుకుంటూ ఒక్క అడుగులోనే తిరిగి గమ్యను చేరి ఆమెను చెయ్యి పట్టుకుని వెనక్కు లాగి ఆ రూమ్ డోర్ వేసేసి ఆమెతో మాట్లాడడానికి గమ్య వైపు తిరిగి ఇదిగో చూడు గమ్య అంటూ ఉండగానే గౌరవ్ పట్టుకున్న చేతిని విడిపించుకున్న గమ్య కోపంతో ఈసారి మరింత గట్టిగా గౌరవ్ చెంపను పగలగొట్టి అదే కోపంతో అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు గౌరవ్, ఇది నా జీవితం, ఇంకోసారి నన్ను ఆపాలి అని చూస్తే చంపేస్తా, అసలు నన్ను ఆపడానికి నువ్వెవరు, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వు లేకపోతే అంటూ ఇంకా మాట్లాడుతూ ఉండగానే గౌరవ్ కళ్ళు ఎర్రగా మారిపోయి కోపంతో చింత నిప్పుల్లా మండిపోతుంటే అతను ఆ కోపాన్ని ఒక్క నిమిషం కూడా భరించలేక గమ్య రెండు భుజాలను పట్టుకొని ఆమెనే చూస్తూ ఒక్కొక్క పదం వత్తి పలుకుతూ నీకు నేను ఇంతకు ముందే చెప్పా, నా మీద ఇంకొక్కసారి చెయ్యి పడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అని, అయినా సరే నువ్వు మళ్ళీ అదే తప్పు చేశావు అంటుంటే గమ్యకు అతన్ని అలా చూస్తుంటే మొదటిసారి వెన్నులో భయం మొదలయ్యి వణుకుతూ "గ- గౌరవ్ నన్ను వదులు" అంటూ గింజుకుంటూ అతన్ని మరొకసారి తొయ్యడానికి చూస్తుంటే గౌరవ్ ఆమెను పక్కనే ఉన్న మంచం మీదకు తోసి బలవంతంగా ఆమె మీద పైటను తీసేసి ఆమె తెల్లటి శరీరం మీదకు చేరిపోయి అతని శరీర భారం మొత్తం గమ్య మీదనే ఉంచి ఆమె ముఖం వైపు కోపంగా చూస్తూ ఆమె రెండు పెదవులను కోపంతో అలాగే అతని పెదవులతో బంధించేసి అతని చేతులతో ఆమె శరీరం మీద గిచ్చుతూ గాయాలను చేస్తూ ఆమెకు బాధను కలిగిస్తూ అతను ఆమెకిస్తున్న తొలి ముద్దులో తీవ్రతను అంతకంతకు పెంచుకుంటూ పోతూ ఆమె సన్నటి నడుమును నలిపేస్తూ తనకు నచ్చినట్లుగా ఆమెతో ప్రవర్తిస్తూ ఉంటే ఆమెకు అతని ముద్దు రాక్షసంగా అనిపిస్తూ ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది అనే క్షణాలలో ఆమె పెదవుల మీద దాడిని వదిలి ఆమె మెడ భుజం భాగాలలో నొప్పి మాత్రమే తెలిసేలా పంటి గాయాలను పెడుతూ అతని కోపం కొంచెం చల్లబడిన తరువాత ఆమె శరీరం మీద దాడిని ఆపేసి గమ్య మీదనే ఇంకా అలాగే ఉండి ఏడుస్తున్న గమ్యను ఒక కంటి రెప్పను పైకెగరేసినట్లుగా చూస్తూ చూడు గమ్య, నువ్వన్నట్లే నేను బండరాయిని, నన్ను కొట్టిన ప్రతిసారి కూడా నొప్పి నీకు ఇలాగే తగులుతుంది, ఇక మీదట ఇది గుర్తు పెట్టుకొని నాతో ప్రవర్తించు, ఇక ముందు ఎప్పుడైనా సరే నాతో నోటితోనే మాట్లాడు, ఒకవేళ చేతులతో మాట్లాడాలని చూసావే అనుకో, నేను మాట్లాడే భాష ఈ విధంగానే దారుణంగా ఉంటుంది, కాదు అని మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నిస్తే ఈసారి నేను ఇక్కడితో ఈ పనిని ఆపేను, ఇక ఆ తరువాత నీ ఇష్టం అంటూ ఆమె మీద నుండి లేచి వెళ్ళిపోయి మళ్ళీ చైర్లో కూర్చొని హెడ్ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉన్నాడు. అయితే గమ్య జరిగింది తలుచుకుంటూ మౌనంగా ఏడుస్తూ తన మీద గౌరవ్ తీసేసిన పైటను తిరిగి కప్పుకుంటూ అలాగే మంచం మీద పడుకుని తనలో తానే కుమిలిపోతూ తన భావను తలుచుకుంటూ ఆమె కన్న కలలను గుర్తు చేసుకుంటూ విక్రమ్తో చెప్పుకున్న ఊసులను ఊహించుకుంటూ ఇప్పుడు తారుమారైపోయిన బ్రతుకును తలుచుకుంటూ
మౌనంగా ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంది. ఇంకోవైపు కృష్ణారెడ్డి భార్య ఐసీయూలో ఉంటే బయట అతను కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అప్పుడే ప్రగతి వచ్చి నాన్నా అంటూ అతనిని పట్టుకొని ఏడుస్తూ, అసలు ఎందుకు నాన్న ఇలా జరిగింది? మనం ఎవ్వరికీ ఏమీ అన్యాయం చేయలేదు కదా, మరి అక్కకు అమ్మకు ఏంటి ఈ పరిస్థితి అంటుంటే, కృష్ణారెడ్డి మాత్రం బాధగా, ఒక పామును చిన్నతనం నుంచి పాలు పోసి పెంచుకున్నాం కదా తల్లి, అది చిమ్మిన విషమే ఇదంతా. నా అక్కకు కొడుకని నాకు కొడుకైనా మేనల్లుడైనా వాడేననుకొని చిన్నతనం నుంచి గుండెల మీద పెట్టుకొని పెంచాం కదరా, ఆ రుణం వాడు ఇలా తీర్చుకున్నాడు. నేను పెంచాను కాబట్టి వాడు నావాడవుతాడనుకున్నా, కానీ వాడు మనల్ని పరాయి వాళ్ళు అనుకొని మోసం చేసి మీ అక్కను నట్టేట్లో ముంచి పారిపోయాడే. పైగా నాకు వాడిని పెంచినందుకు కూలి కింద పొలాన్ని లెక్క కట్టి ఇచ్చాడు. ఈసారి వాడు నాకు కనిపిస్తే నేను వాడికి ఓ లెక్కను అప్పచెప్పాలి. అలాగే నా కూతురి కన్నీటికి కారణమైన వాడికి మంచి గుణపాఠం చెప్పాలి అంటూ బాధగా, కోపంగా కూతురితో చెబుతూ ఉంటే, అప్పుడే డాక్టర్ వచ్చి ఇప్పుడు మీ భార్యకు పర్లేదు, ఇంకో 2 గంటలలో మెలకువ వస్తుంది అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ఆ రోజు రాత్రి మొత్తం గమ్య నిద్రపోకుండా జరిగింది తలుచుకుంటూ ఏడుస్తూనే ఉంది. గౌరవ్ కూడా అలా కుర్చీలో కూర్చొనే ఉన్నాడు. రాత్రి యమున ఇద్దరి ముందు పెట్టి వెళ్ళిపోయిన భోజనం ప్లేట్లు కూడా అలాగే ఉండిపోగా, ఉదయం 7 గంటలకు మళ్ళీ యమున టీ తీసుకుని వచ్చి వాటిని చూస్తూ అలాగే మేల్కొని ఉన్న ఇద్దరినీ గమనించి ఏడుస్తున్న గమ్యను చూసి బాధగా, గమ్య ఏంటమ్మా ఇది అంటూ ఆమెను లేపుతూ ఉంటే, గమ్య ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా అయిపోయి ముఖం పీక్కుపోయి జీవం లేకుండా పెళ్లి కల మొత్తం తప్పిపోయింది. యమునకు ఆ క్షణంలో నిండుగా అలంకరించుకొని లక్ష్మీ కళతో ఎన్నో ఆశలతో కోర్కెలతో పెళ్లి పీటల మీద కూర్చున్న గమ్య కళ్ళ ముందు మెదిలాడి ఆమెకు గుండె బరువెక్కిపోయి కన్నీరు వస్తుంటే గమ్యను అలాగే గుండెలకు హత్తుకుంది. గమ్య ఈసారి భారం అంతా దిగిపోయేదాకా ఏడుస్తూ ఏడుస్తూ నీరసంగా అలాగే మంచం మీద కూలబడిపోతే, గౌరవ్ యమున ఆ రూంలోకి రాగానే బయటకు వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు. అయితే యమున గమ్యకు కొంచెం ధైర్యం చెప్తూ, గమ్య నువ్వలా బాధపడకు, నీ విషయంలో జరిగిన ప్రతి పని మంచిదైతే కాదే, కానీ నీ ప్రమేయం లేకుండానే ప్రతిదీ జరిగిపోయింది. అందుకిప్పుడు ఎవ్వరం కూడా ఏమీ చేయలేం గమ్య. ముందు నువ్వు కొంచెం లేచి స్నానం చేసి ఎంగిలి పడు. అమ్మ హాస్పిటల్లో ఉందట. జరిగిందాన్ని చూసి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయింది అంటూ చెబుతూ ఉంటే, గమ్య తన తల్లికి ఏమైపోయిందో అని కంగారు పడుతూ మళ్ళీ ఏడుపు మొదలు పెడితే, యమున గమ్య కన్నీటిని తుడుస్తూ, ఇప్పుడు బాగానే ఉందే, నువ్వు కొంచెం లేచి ఫ్రెష్ అయ్యి 2 ముద్దలు అన్నం తింటే నేను నిన్ను హాస్పిటల్కి తీసుకుని పోతా అంటూ చెప్పగా గమ్య మౌనంగా బయటకు కదిలిపోయింది. అయితే ఇంతలో ఆమె చెవిలో కొన్ని మాటలు వినిపించడంతో అవి భరించలేని గమ్య తనంటే తనకే విరక్తి పుట్టి బాధతో, ఆవేశంతో చుట్టుపక్కలంతా చూస్తూ ఆ ఇంటి పెరట్లో ఉన్న బావి కనిపించడంతో వేగంగా వెళ్ళి ఆ బావిలో దూకేసింది. మరోవైపు ఆఫీస్కి వెళ్ళిన విక్రమ్ ఎక్కడ తను జాబ్ చేస్తున్న ప్లేస్ తెలుసుకొని ఇక్కడికి వస్తారేమోనని భయంతో మరొక చోటికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఇంకోవైపు అప్పుడే మెలకువ వచ్చిన మాణిక్యం గమ్య కోసం చుట్టూ చూస్తూ ఆమెను పిలుస్తూ ఉంటే, కృష్ణారెడ్డి మాణిక్యాన్ని సమాధానపరచడానికి చూస్తున్నా సరే ఆమె అతని మాట వినకుండా గమ్యను చూడాలి అంటూ ఆ మంచం దిగడానికి రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ గమ్య కోసం గోల చేస్తూ ఉంది. ఏమండోయ్, గమ్య చెవిన ఎలాంటి మాటలు పడడం వల్ల ఆమె అలాంటి నిర్ణయం తీసుకుంది? గమ్య చేసిన పనికి గౌరవ్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు? కూతురు చావు బతుకుల్లో ఉందని తెలుసుకున్న తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథనం ఎలా ఉందో బుల్లి కామెంట్ చేయండి అబ్బా కొంచెం.